తెలంగాణలో హైడ్రా పేరు వింటే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పుకోవచ్చు. కొన్ని నెలల క్రితం వీకెండ్ వచ్చిందంటే ఎక్కడ కూల్చివేతలు ఉంటాయోనని జనాలు తెగ భయపడిపోయేవారు. సీఎం రేవంత్ సైతం హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే హైడ్రా కూల్చివేతలపై ప్రజల నుంచి భారీగా నిరసనలు వచ్చాయి. హైకోర్టు సైతం హైడ్రాకు ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మొట్టికాయలు సైతం వేసింది. దీంతో ప్రస్తుతం హైడ్రా కాస్తంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్లో ఉందని ఇటీవల కొన్ని మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో సామాన్య ప్రజలకు ఒక న్యాయం, అధికారులకు మరో న్యాయం అంటూ సోషల్ మీడియాలో జనాలు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై తాజాగా స్పందించారు. తాను నివాసం ఉంటున్న ఇల్లుపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైడ్రా రంగనాథ్ మాట్లాడారు. హైదరాబాద్ లోని మధురానగర్ లో మేము నివాసం ఉంటున్న ఇల్లు 4 దశాబ్దాల క్రితం మా నాన్నగారు నిర్మించిందని క్లారిటీ ఇచ్చారు. కృష్ణకాంత్ పార్క్ దిగువన చాలా నిర్మాణాల తర్వాత తమ ఇల్లు ఉందని చెప్పుకొచ్చారు. ఒకప్పటి పెద్ద చెరువునే 2.5 దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే కిందన ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావన్నారు. తమ ఇల్లు కట్టకు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉందన్నారు. మా నాన్న శ్రీ ఏపీవి సుబ్బయ్య గారు 1980 సంవత్సరంలో మేముంటున్న ఇంటిని నిర్మించారని అన్నారు. 44 ఏళ్ల క్రితం నిర్మించిన అదే ఇంట్లో మా తండ్రితో కలిసి ఉంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తమ నివాసం బఫర్ జోన్ లో లేదని, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్తూ ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా పరిశీలించాలని కోరుతున్నట్లు హైడ్రా రంగనాథ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.